ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాడంటే ఒక ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే అది అసలు స్త్రీలకి మంత్రోపదేశం చేయవచ్చా అని. చేయవచ్చా అంటే వాళ్ళు చేస్తున్నారండి. గురువులు వస్తున్నారు, వాళ్ళని రమ్మంటున్నారు, వాళ్ళకి ఏమిటో రకరకాల మంత్రాలు చెబుతున్నారు, చండీ మంత్రం అంటున్నారు, ఇవి అంటున్నారు. అవన్నీ కూడా చెప్పి చాలా కట్టుదిట్టగా నిష్టగా చేయాల్సిన మంత్రాలు కూడా చెప్పేసి మీరు పర్వాలేదు చేయండి అంటున్నారండి. మరి ఇది ఎంతవరకు అది శాస్త్రసమ్మతం, ఎంతవరకు ఇది మంచిదనేది మనం సింపుల్ ఒక ఉదాహరణ అండి. అసలు మంత్రం అనేది ఎవరికండి? ఇప్పుడు ఉపనయనం అయిన వాడికండి. ఉపనయనంలో పురుషుడికి అక్కడ మరి ఇప్పుడు ఉపనయనం 3 వర్ణాలకు ఉంది, 4 వర్ణం కూడా చేసుకుంటానంటే ఎంత ఇదిగా ఉంటుందో స్త్రీలు కూడా చేయటమే మంత్రోపదేశం పొందడం అలాగే ఉంటుంది. ఆ ఉపనయన సంస్కారంలో వాళ్ళ గాయత్రి మంత్రం చెప్పి ఒక అర్హత వచ్చినంత అప్పుడు వాడు ఇతర మంత్రాలు ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. మరి అసలు ఆ ఉపనయన సంస్కారం ఇప్పుడు విద్యాభ్యాసం ఉందండి. పురుషులు ఎడుతున్నారా, స్త్రీలు కూడా గురుకులాల్లో ఉన్నారా? ఎక్కడైనా పురాణాల్లో ఉందా? స్త్రీలు గురుకులాల్లో వాళ్ళ తండ్రి దగ్గర, వాళ్ళ పురోహితుడి దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు సత్యభామ వీళ్ళు విలువిద్య నేర్చుకున్నారంటే వాళ్ళ తండ్రి దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు గురుకులాలకి ఎక్కడికి వెళ్ళినట్టు మనకు పురాణాల్లో లేదండి. వాళ్ళకు గురుకులాలకు వెళ్ళాలంటే ఉపనయనం కావాలి. వాళ్ళకి ఇప్పుడు మంత్రం చేసేటప్పుడు అంటే అంగన్యాస కరన్యాసాలు చేయాలి. అవి ఎలా చేస్తారు వీళ్ళు? సరే, మంత్రం సిద్ధి పొందిన తర్వాత కొంత భాగం హోమం చేయాలి. హోమం ముందు కూర్చొని వీళ్ళు ఎలా చేస్తారు? ఇవన్నీ ఏమిటి పద్ధతులు? అసలు స్త్రీకి భర్తే కదా దైవం. ఆయన్ని పూజిస్తే ఇంక వేరే మంత్రాలు అక్కర్లేదని కదా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన్ని గాలికి వదిలేసి ఆయనకి తిండి పట్టించుకోకుండా, ఆయన టిఫిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోయి రోజులు గురువుల దగ్గర కూర్చొని మేము దీక్ష తీసుకున్నాం, మేము మంత్రాలు చేస్తున్నాం, మేము సిద్ధి పొందుతాం అంటే ఇది నిజంగా వాళ్ళకి సిద్ధి వస్తుందా? ఎందుకు ఈ గురువులు ఇట్లా నమ్మిస్తున్నారు? ఇంకా ఏంటంటే ఇది కలియుగ ప్రభావం అని అనుకోవాల్సి వస్తున్నదండి. అమ్మ మేము ఇప్పుడైనా నేను చెప్తున్నాను, మీరు అటువంటి ఏమైనా ఉంటే గోవు చెవులు చెప్పేసి వదిలేసేయండి. మీరు భర్తను దైవంగా భావించండి, మీ భర్త సేవ చేసుకోండి. ఇది ఎప్పుడు అంటే మీకు ఇప్పుడు వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళారు, కుటుంబ బాధ్యతలన్నీ పిల్లలు గొప్ప చెప్పేసిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళారు. ఎవరు? మన గాంధారి వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళారంటే భర్తతో కలిసి వెళ్ళారు. భర్తతో పాటు గంగా తీరంలో ఉండి కృష్ణరామ అనుకుంటూ జీవితాన్ని గడుపుకున్నారు. కానీ ఇలా మంత్రోపదేశాలు సిద్ధులు పొందటం అనేది మీరు కరెక్ట్ కాదు. కాబట్టి ఈ స్త్రీలు హాయిగా లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి, మంత్రాల జోలికి వెళ్ళొద్దు అని మనవి చేస్తున్నాం. ఇది మంచిది కాదు అని మనవి